టాలీవుడ్లో డ్రగ్ కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే నోటీసులు అందుకున్న కొందరు సిట్ విచారణకు సహకరిస్తామంటుంటే ఇంకొందరు మాత్రం ఈ కేసుతో మాకెలాంటి సంబంధం లేదంటున్నారు. అసలు ఆ కెల్విన్ అనే వ్యక్తి మాకు తెలీదంటున్నారు నోటీసులు అందుకున్న సినీ ప్రముఖులు. కావాలనే కొందరు మమ్మల్ని ఇరికించడానికే ఇలా చేశారంటున్నారు. అయితే ఈ కేసులో నోటీసులు అందుకున్న యువ హీరో నవదీప్ ఇంతకుముందు డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డానని మీడియా ఎదుట ఒప్పుకున్నాడు. రేవ్ పార్టీలతో సంబంధం లేదంటూ పబ్బులకు వెళ్లడం తప్ప అని ప్రశ్నిస్తున్నాడు. ఎక్కువ వెళ్తుంటారా? వీకెండ్స్ అయితే ఎనీబడీ గోస్, ఎవ్రీబడీ గోస్. ఓకే, ఇప్పటికీ కొంతమంది వెళ్ళని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆఫ్ కోర్స్ సిటీలో నాకు తెలిసిన, ఇప్పుడు నాకు 30 ఏళ్ళు అనుకోండి, 22 to 40 మధ్యలో నాకు తెలిసిన 2000 మంది రోజు సాయంత్రం బయటకు, రోజు కాదు వీకెండ్స్ లో అందరూ వెళ్తారు. సో ఈ ఎల్లనోళ్ళు ఎవరో నాకు తెలియదు. ఎల్లనోళ్లే మా షూటింగ్ లో నన్ను అడుగుతుంటారు, సరే ఎప్పుడు తీసుకెళ్ళరానని. డ్రగ్ ప్రధాన సూత్రధారి కెల్విన్ ద్వారా దర్శకుడు పూరి జగన్నాథ్ డ్రగ్స్ ని తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక పూరి వల్ల సుబ్బరాజు, చార్మి మత్తుకు బానిసయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి. రవితేజ, శ్రీనివాసులకు ఓ నైజీరియన్ సప్లై చేసినట్లు ఎక్సైజ్ అధికారుల పరిశీలనలో తేలింది. వీళ్లే కాకుండా ఇంకా కొంతమంది సినీ ప్రముఖులు కూడా ఈ డ్రగ్స్ కేసులో ఉన్నట్లు తేలింది. వీరికి కూడా త్వరలో నోటీసులు పంపనున్నారు. హాయ్ యూట్యూబర్స్, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.